ఎంత బాగున్నారు? ఎంత బాగున్నారా? అది మాత్రం బాగా చెప్తాను. సరే, చాలా సంతోషం. ఏమి బడికి ఇంకా చాలా మంది రావడం లేదు, రావాలి. అర్థమైందా? ఈరోజు మీ ఇంటి పక్కల వాళ్ళకి చెప్పినారు లేదా? చెప్పినారు కదా, చెప్పాలా. అర్థమైందా? వాళ్ళు వస్తారా రారనేది అది మీ వంతు కాదు, చెప్పడం మీ వంతు, మీ బాధ్యత, చెప్పడం మీ పని. అర్థమైందా? అది గుర్తుంచుకోండి. తర్వాత టీచర్లు ఎవరైతే చెప్తారో అవి బాగా నేర్చుకోండి. అర్థం కాకపోతే అడగండి. అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి. ఒక్కసారి కదా 10 సార్లు కదా 100 సార్లు అని చెప్తాం. ఎందుకంటే మేము ఉండేది మీకోసమే, అది గుర్తుంచుకోండి. ఎవరికోసం మేము ఉండేది? మీకోసమే. మిమ్మల్ని బాగు చేయాలని, మీకు చదువు నేర్పించాలని ఉన్నాం. కాబట్టి మీరు దాన్ని అవకాశం ఉపయోగించుకోండి. తర్వాత ఈరోజు ఎన్ని తేదీ? 28 ఈరోజు. ఏం రోజు? 28. తర్వాత మన ఇంట్లో కుక్కలు ఉన్నాయి లేదా? ఉన్నాయి సార్. ఈరోజు కుక్క కరిస్తే దానికి ఒక మందు ఉంది. ఏమి ఆ మందుని కనిపెట్టిన రోజు ఇది. ఏం రోజు? కుక్కలు కరుస్తాయి కదా, కాబట్టి వరల్డ్ ర్యాబిస్ డే అంటారు. చెప్పండి. వరల్డ్ ర్యాబిస్ డే. వరల్డ్ ర్యాబిస్ డే. వరల్డ్ ర్యాబిస్ డే. కాబట్టి ఆ వైరస్ని ర్యాబిస్ అంటారు. కాబట్టి ఏమి దాన్ని వరల్డ్ ర్యాబిస్ డే అంటారు. సరే, తర్వాత ఇంకోటి ఏంటంటే గుర్రం జాస్వా. ఏం పేరు? గుర్రం జాస్వా అనేటువంటి కవి కూడా ఈరోజు పుట్టినాడు. గుర్రం జాస్వా అనేటువంటి కవి ఏమి అద్భుతమైనటువంటి గేయాలు లేదంటే పద్యాలు రాసినటువంటి వ్యక్తి. గబ్బిలం అంటే ఏంటి? మామూలుగా మనం రాత్రిపూట తిరుగుతూ ఉంటాం కదా, గబ్బిలం కదా. అంటే ఆ గబ్బిలము కాదు, కానీ అయితే ఆయన రాసినటువంటి గబ్బిలం అనేటువంటి ఏమి ఒక రచన చాలా అద్భుతమైంది, గబ్బిలం. కాబట్టి ఆయన ఏమి మనకు ఇంకా అనేక మంది ఈరోజు పుట్టినటువంటి కాబట్టి గుర్తుంచుకున్నాం. ఏమి ముఖ్యంగా మనము టీచర్లు ఏమైతే చెప్పినారో చేయడం నేర్చుకోండి. నేను చెప్తున్నా, అది మీకు వస్తుందా రాదా అనేది వేరే ప్రశ్న. అది మీకు ఏదైతే చెప్తామో, రమ్మంటే రావాలి, పోమంటే పోవాలి, రాసుకోవాలి, అంతే. ఇంకా మీరు అట్లా కాకుండా మా మాట వినకుండా మాత్రం మీరు బయటికి పోవడం, తిరగడం చేస్తే మాత్రం మీ తోలు తీసుకోకూడదు. ఆడపిల్లని సరే చెప్తున్నా, అది గుర్తుంచుకోండి. చెప్పింది చేయడం నేర్చుకోండి. మొత్తమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది అమ్మాయిలు అతి చేస్తున్నారు. కాబట్టి చెప్పింది చేయడం నేర్చుకోండి. బాగా చదువుకోండి. మీరు బడికి ఎందుకు చెప్పండి? చదువుకోవడానికే. చదువుకోండి, ఆడేటప్పుడు ఆడుకోండి. సరేనా? థ్యాంక్ యూ.